హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక లంచ్ బాక్స్ రెసిపీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈజీగా, టేస్టీగా, హెల్దీగా చేసి పెట్టచ్చు. నేను ఈరోజు పన్నీర్ వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను పన్నీర్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని పన్నీర్ ముక్కల్ని రెండు వైపులా వేయించుకోవాలి. రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నా ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలా ఈ విధంగా రెండు వైపులా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. మరీ రెడ్ కలర్లో కాకుండా మీడియం సైజులో చేసుకుంటే సాఫ్ట్నెస్ ఉంటుంది పన్నీర్ అనేది. మరీ రెడ్ కలర్లోకి వస్తే ఏంటంటే చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతాయి, పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా రెడ్గా వస్తే సరిపోతుంది. ఈ పన్నీర్ ముక్కల్ని పక్కన పెట్టేసేసుకొని అదే ప్యాన్లో 2 లవంగాలు, ఒక యాలుక్కాయ, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం షాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. అవి ఫ్రై చేసుకోవాలి. నేను రుచికి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం కారం వేస్తున్నాను. దీంట్లో నేను పచ్చిమిరపకాయలు ఏమీ వేయట్లేదు, పిల్లలకి లంచ్ బాక్స్ కదా, అందుకని కొంచెం కారం వేశాను. ఒక స్పూను ధనియాల పొడి, ఒక అర స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను. ఇంతకుముందు పన్నీర్ని మనం వేయించుకొని పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలను కూడా వేసేసుకొని అన్నీ బాగా వేయించుకోవాలి. ఉప్పు కారం అనేది పన్నీర్ ముక్కలకి, క్యారెట్, బీన్స్కి అన్నిటికీ చక్కగా పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో మనం ఏమి స్పైసెస్ ఎక్కువగా యూజ్ చేయట్లేదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసిన తర్వాత మనము ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనము ఆ రైస్లోకి ఈ ముక్కల గ్రేవీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం చిన్నగా కలుపుకోండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. కలర్ఫుల్గా ఉంటుంది కదా, క్యారెట్, బీన్స్ వేసాము, చాలా టేస్ట్గా కూడా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకి వెరైటీగా, టేస్టీగా, హెల్తీగా చేసి పెట్టచ్చు. తర్వాత మిరియాల పొడి, కొంచెం ఒక అర స్పూను మిరియాల పొడి వేసేసుకొని తిప్పుకొని స్టవ్ ఆపేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన పన్నీర్ వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది. మనం ఇది పిల్లలకి లంచ్ బాక్స్లో సర్వ్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.